నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి ఫాస్ట్ ట్యాగ్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఫాస్ట్ ట్యాగ్లను డీయాక్టివేట్ చేస్తామని ప్రకటించింది. ఫాస్ట్ ట్యాగ్లను డీయాక్టివేట్ చేయడానికి కారణం ఏంటి, అలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. ఇక వీడియోలోకెళితే ఈ నెల చివరి నాటికి అంటే 2024 జనవరి 31వ తేదీ నాటికి ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ అసంపూర్తిగా ఉంటే అలాంటి వాటిని డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. వన్ వెహికల్ వన్ ఫాస్ట్ ట్యాగ్ ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం కేవైసీ జనవరి 31వ తేదీ నాటికి పూర్తి కాకుండా ఫాస్ట్ ట్యాగ్లో బ్యాలెన్స్ ఉన్నా కూడా అలాంటి వాటిని డీయాక్టివేట్ లేదా బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం ఉంది. సదరు వినియోగదారుడు తమ ఫాస్ట్ ట్యాగ్ డీయాక్టివేట్ కాకుండా ఉండాలంటే జనవరి 31వ తేదీ లోపల కేవైసీ చేయించుకోవాల్సిందే. ఫాస్ట్ ట్యాగ్ అనేది వాహనాలకు తప్పనిసరి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 8 కోట్ల మంది దీనిని వినియోగిస్తున్నారని తెలుస్తోంది. అయితే చాలా మంది ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు వాహనం ముందు భాగంలో కాకుండా ఇష్టానుసారంగా అతికించుకోవడం వల్ల టోల్ ప్లాజాలో ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయని గతంలో వెల్లడించారు. కొందరు ఒకే ఫాస్ట్ ట్యాగ్ పలు వాహనాలకు వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వాటిని అరికట్టడానికి వన్ వెహికల్ వన్ ఫాస్ట్ ట్యాగ్ విధానానికి శ్రీకారం చుట్టారు. దీంతో తప్పనిసరిగా ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారుడు కేవైసీ చేసుకోవాల్సిందే. ఇది మాత్రమే కాకుండా కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్ ట్యాగ్లను జారీ చేస్తున్నారు. ఈ విధానానికి కూడా జనవరి 31వ తేదీ తరువాత మంగళం పాడనున్నారు.